brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇంత చెప్తున్నారు, విద్యార్థుల్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? ఆందోళనలు చేస్తున్నారు, విద్యార్థుల మీద లాఠీలు జులిపిస్తూ ఒక కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నట్టుగా ప్రభుత్వం వైపు నుంచి అణచివేత ధోరణి అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. We strongly believe in dialogue. Ours is a democratic government. అందుకే నిన్న సాయంత్రం జేఏసీ నాయకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఓల్డ్ ప్రొఫెసర్స్ హరిగోపాల్ గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ, కోదండరామ్ గారు కానీ, లేకపోతే ఇంకా జేఏసీ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్టులు అందరితో నేను 2 నుంచి 3 గంటల పైన కూర్చొని వాస్తవ పరిస్థితులన్నీ వివరించిన తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అవన్నీ వివరించాం. అట్లా విద్యార్థులు కూడా చెప్పాం, విద్యార్థులు దిస్ యువర్ యూనివర్సిటీ, ఫ్యూచర్ ఈజ్ యువర్స్, మీకోసం ఇవన్నీ సృష్టించేది మేము. మీకేదో ఒక కొద్దిమంది ఈ 400 ఎకరాలు రాష్ట్రానికి రాకుండా ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే వాళ్ళ ద్వారా అదేదో వెనక నుండి బ్యాక్ డోర్లో లాలుచిపడి ఆ భూమిని కొట్టేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఆలోచన చేసి కుట్రపూరితంగా సోషల్ మీడియాతోనో లేకపోతే ఇంకో మీడియాలోనో రకరకాల ప్రచారాలు చేసి రాంగ్ మెసేజ్ని పంపించేస్తే పాప అమాయకులైన విద్యార్థులు గతంలో జరిగిన సంఘటనలు వాళ్ళకి తెలియక ఇది నిజమే అనుకొని వాళ్ళు భావోద్రేకంలోనే చేస్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. సరే, ఇది చెప్పే ప్రక్రియలో అక్కడక్కడ కొద్దిమంది ఏమన్నా పోలీసు అధికారులు, మాకు నిన్న యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్, అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వచ్చి ఆ పోలీస్ కేసులు ఏదో ఉన్నాయి వాటి గురించి ఆలోచన చేయాలంటే, ఎస్, దే ఆర్ ఆల్ అవర్ స్టూడెంట్స్, దేర్ ఫ్యూచర్ ఈజ్ గ్యారంటీడ్. మేము డెఫినెట్గా వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తాం. మీ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక్కడ నేను అదే చెప్పేది. ఇప్పుడు అక్కడ నేను కూడా ఉంటే నేను కూడా మాట్లాడేవాడినేమో, ఎందుకంటే వాస్తవ పరిస్థితులు వాళ్ళకి కరెక్ట్ తెలియకుండా ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన బొమ్మల్ని, ఫోటోల్ని, వీడియోలను కూడా పెట్టి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో అదే నిజం అనుకొని భావోద్రేకాలు లోనెత్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని ఆ తర్వాత మళ్ళీ వాస్తవాలు చెప్పిన తర్వాత దే ఆల్సో రియలైజ్డ్ ఇట్. కానీ యూనివర్సిటీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నా సరే, రేపు ఫ్యూచర్లో ఇంకొన్ని కొత్త విభాగాలు కట్టాల్సి ఉంటుంది, కొత్త ఇన్స్టిట్యూట్స్, దాంట్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ రావాల్సి ఉంటుంది. అలా అవసరమైనప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవడానికి తగినంత స్థలం ఉండాలి. ఈ 400 ఎకరాలు యూనివర్సిటీకే చెందాలి అన్న వాదన కూడా కొంతమంది వైపు నుంచి, విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తుంది. యూనివర్సిటీకి సంబంధించిన భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు ఎక్స్చేంజ్లో. సో ఈ భూమి ఎవరి భూమి బిల్లిరావుకి ఇచ్చింది? రాష్ట్ర ప్రజల భూమి, రాష్ట్రానికి ప్రజలకు చెందాలి కదా. యూనివర్సిటీ భూమి ఒకవేళ నిజంగా అది ఎక్స్చేంజ్ చేయకుండా ఈ భూమి బిల్లిరావుకి ఇచ్చి ఇవాళ మళ్ళీ అది వెనక్కి తీసుకుంటే ఇప్పుడు డెఫినెట్గా ఇది ఇచ్చేవాళ్ళు. కానీ ఆల్రెడీ దీని ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకి. సో ఇవాళ యూనివర్సిటీకి కావాల్సిన భూమి యూనివర్సిటీకి వచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయిన భూమిని చెరవిడిపించి రాష్ట్రానికి అందించిన ప్రక్రియ మేము చేసాం. ఇక మూడో అంశం, యూనివర్సిటీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉన్న భూమిని భవిష్యత్తులో మళ్ళీ ఎవడు ఆక్రమించుకోవటం కోసమే దాన్ని ఎలిమినేట్ చేసి వాళ్ళకి టైటిల్ కూడా క్రియేట్ ఇవ్వాలని మేము ఆలోచన చేసి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా మొదలు పెడతాం వాళ్ళకి. సో ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో ఏం చేయబోతున్నారు? ఒక క్లియర్గా, అంటే మీరు ఐఐసి ద్వారా ఆక్షన్ పెట్టి పరిశ్రమలే, ఐటీ ఇండస్ట్రీసే వస్తాయా, లేకపోతే అంటే పరిశ్రమలు అనేటువంటి మాట పొరపాటును కూడా మీ నోటి నుంచి కానీ నా నోటి నుంచి కానీ, ఒక నిమిషం అండి, ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, పరిశ్రమలు అంటే చాలామంది ఏదో కోర్ ఇండస్ట్రీ అనుకొని, ఫార్మా ఇండస్ట్రీ అనుకోనో, లేకపోతే సిమెంట్ ఇండస్ట్రీ అనుకోనో, లేకపోతే ఇంకేదో పొల్యూటెడ్ ఇండస్ట్రీ అనుకునే ప్రమాదం కూడా ఉంది. నో, ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్ సిటీ, 100% నాలెడ్జ్ సిటీ. సాఫ్ట్వేర్ ఐటీ హబ్ లాంటివే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తారు. మొన్న వీటి ద్వారా కొంత అసెస్మెంట్ కూడా చేపిస్తే మినిమం 5 to 7 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది దీంట్లో. అంటే 5 నుంచి 7 లక్షల మంది పాపం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఆ ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నటువంటి వాళ్ళకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తే ఇది తప్పెట్లా అవుతుందండి?